బుక్స్ ఆఫ్ కింగ్ బైబుల్, కింగ్ ఆఫ్ కింగ్స్ జీసస్, లార్డ్ ఆఫ్ లార్డ్ జీసస్. మోషే ఇది సువార్తలో వాడుతుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అనేకమైన ప్రాంతాల్లో ఇది సువార్తకు ఉపయోగిస్తూ ఉన్నాం. గో 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 నెక్స్ట్ త్వరగా రావాలి. మరొకరు త్వరగా వస్తున్నారు. దేవునికి మహిమ కలుగా కాక. ఓకే, హాయ్ సువార్త దర్శిని, హాయ్, గాడ్ బ్లెస్ యూ. యేసుక్రీస్తు రక్షణ మందిరం చూడండి. యేసే మార్గం, సత్యం, జీవం. అవును, ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి, నరక మార్గం, పరలోక మార్గం. చూడండి, పాపం చేసిన వారందరూ కూడా నరకంలోకి వెళ్ళిపోతారు. ఇది ఇక్కడ సేవకుడు ఉన్నాడు, దైవజనుడు యేసు గురించి బోధిస్తూ ఉన్నాడు. యేసును నమ్ముకుంటే నిత్య జీవం. యేసు క్రీస్తుని అంగీకరించి వాక్యానుసారంగా జీవిస్తే పరలోక మహిమలోకి వెళ్తాం. చూసారు కదా, దేవునికి మహిమ కలుగుగా. ఆమేన్. గో 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 నెక్స్ట్. హాయ్ ఎలియా, హాయ్. యేసు నిన్ను పిలుచున్నాడు, త్వరగా రమ్ము. గుడ్డి చెదురు వారిని బాగు చేయుటకు, బంధించబడిన వారిని విడిపించుటకు, పాపులను రక్షించుటకు, నరకం నుండి తప్పించుటకు, నిత్య జీవం అనుగ్రహించుటకు. ఇది సైకిల్ మీద కట్టుకుని సువార్త ప్రకటిస్తుంటాం. దేవునికి మహిమ కలుగుగా. ఆమేన్. గో జస్ట్ నెక్స్ట్. హాయ్ మోషే మరొకటి తీసుకొచ్చాడు. ఇది సువార్తకు వాడుతుంటాం. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నెక్స్ట్ తిప్పమ్మలాగా. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును. మోషే ఇలా చూడు, నిజంగా సువార్త కూడా కొరకు ఇది వాడబడుతుంది. నీ భారం, సమస్త మనుషుల యొక్క భారాన్ని మోసే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మీద మోపగలిగితే మనకి నెమ్మది, సమాధానం, శాంతి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గో 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 నెక్స్ట్. హాయ్ దర్శిని, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇది యేసు నిన్ను పిలుచుచున్నాడు, త్వరగా రమ్ము. క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశించున్నది, లెమ్ము రమ్ము. యేసే రక్షణ, క్షమాపణ, నిత్య జీవము. ఓకే, ఇది ఒకసారి ఇది బ్యాక్ టైప్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇది కూడా సువార్తకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి, వెనకాల వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చదువుకుంటారు వాక్యం. సైకిల్ మీద, బండ్ల మీద, కార్ల మీద వచ్చి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. వాక్యాన్ని తప్పనిసరిగా చూస్తారు. ఓకే, ఒకసారి చూపించమ్మా. బ్యాక్ టైప్ ఉంది. ఓకే, చాలా బాగుంది. ఎక్సలెంట్. గో నెక్స్ట్ త్వరగా. హాయ్ ఎలియా, బ్యాక్ సైడ్ తిరిగమ్మ ఒకసారి. ఓకే, ఇది కూడా వాక్యం సేమ్ బ్యాక్ టైపు. యేసు నిన్ను పిలుచున్నాడు, త్వరగా రమ్ము. యేసే నిన్ను రక్షించుటకు శక్తిమంతుడు, యేసే రక్షణ, క్షమాపణ, నిత్య జీవం. గో నెక్స్ట్. హాయ్ మోషే చాలా బాగుంది మోషే. ఓకే, యేసు ప్రేమ ఎంతో గొప్పది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను, భయపడకము, దిగులు పడకము, నీకు సహాయం చేయబడి నేనే. అవును, యేసు ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఈ లోక ప్రేమల కన్నా అత్యున్నతమైన ప్రేమ యేసు ప్రేమ. మనందరి కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, మనందరి కొరకు బలైపోయినటువంటి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. కనుక ఆ యేసు ప్రేమను పొందుకున్న వారందరూ కూడా ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా బాగుంది, లవ్ సింపుల్గా. ఓకే, గో నెక్స్ట్. ఇది నిజం. యేసయ్య ప్రేమ గాయపడిన హృదయాలను బాగు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రేమ గాయపడిన ప్రతి హృదయాన్ని బాగు చేస్తుంది. కనుకనే ప్రపంచమంతా కూడా యేసు వైపు పరుగులెత్తుతున్నారు, యేసును హత్తుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, గో నెక్స్ట్. ఓకే, ఇది చాలా బాగుంది. యేసుక్రీస్తు శక్తిమంతుడు. అవును, యేసు శక్తిమంతుడు. ఆయన చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన కార్యాలు ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని కార్యాలు. దేవునికి మహిమ కలుగుగాక. తర్వాత నెక్స్ట్ ఓకే, ఇది యేసుక్రీస్తు పరిశుద్ధుడు. అవును, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే మహాదేవుడు. కనుక చాలా అద్భుతంగా ఉంది. ఇది సువార్తకి మేము ఉపయోగిస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గో నెక్స్ట్ త్వరగా. హాయ్ యేసే మార్గం, సత్యం, జీవం. చూడండి, ప్రపంచంలో హెల్మెట్, వాక్యానుసారమైన హెల్మెట్ మా దగ్గర ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆంధ్ర అలాగే కాకినాడ పట్టణంలో యేసు మార్గం, సత్యం, జీవం మా దగ్గర ఉన్న హెల్మెట్స్ ఎవరి దగ్గర ఉండవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, యేసు ద్వారానే తప్ప ఎవడును పరలోకం రాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గో నెక్స్ట్. ఓకే, చూడండి, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. హెల్మెట్ చాలా బాగుందమ్మా. తర్వాత యేసే పరలోకానికి మార్గం. చూడండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు వైపు చూద్దాం. ఈ రకంగా కూడా సువార్త ప్రకటించబడుతుంది. హెల్మెట్ల ద్వారా, ప్లగాట్ల ద్వారా కూడా సువార్త ప్రకటించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గో నెక్స్ట్. ఓకే, ఇదిగో హెల్మెట్.
చూసారు కదా, జీసస్ లవ్స్ యూ. ఓకే, చూడండి, యేసుతో నడుద్దాం. అవును, ప్రపంచం అంతా కూడా యేసుతో నడవాలి కనుక యేసుతో నడిస్తేనే నిత్య జీవం. గో 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 నెక్స్ట్ 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 త్వరగా. యేసుక్రీస్తు నిజమైన దేవుడును నిత్య జీవనై ఉన్నాడు. అవును, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయిన యేసు ఒక్కడే దేవుడు, సర్వలోకానికి దేవుడు ఒక్కడే. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. యేసునందు నిత్య జీవం కలదు. గో 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 నెక్స్ట్ 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 త్వరగా. యేసు వైపు చూడు, ఆయన నిన్ను రక్షించును. నువ్వు నమ్మని ఎడల ఆయన మహిమ చూస్తావు. అవును, యేసు వైపు చూస్తేనే రక్షణ, ఆయన వైపు చూస్తేనే విమోచన, యేసుని నమ్మితేనే మహిమ. గో 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 నెక్స్ట్ 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 నెక్స్ట్. ఓ మోషే, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. నిజంగా ప్రపంచానికి ఆయన చేసిన ఉపకారం ఏంటంటే, దేవాది దేవుడే, ఆ పరమాత్ముడే తనను రిక్తునిగా చేసుకుని భూలోకానికి వచ్చి సమస్త మానవుల కొరకు ప్రాణం పెట్టడమే మహా ఉపకారం. పాపం నుంచి, శాపం నుంచి, దోషం నుంచి, అనేకమైన అతిక్రమ క్రియల నుంచి విడిపించి, విమోచించి, తన రక్తాన్ని క్రయధనంగా ఇచ్చి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన చేసిన ఉపకారం గొప్పది. ఈ లోకంలో నశించిపోతున్న వారిని వెతికి రక్షించే ఆ గొప్ప రక్షకుడు ఈ లోకంలో ఉద్భవించుట, లోకంలోకి వచ్చుట, అదే ఉపకారము. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. అంతేకాకుండా ఆయన మరణించి తిరిగి సమాధుల నుంచి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ఆయన మనకు తోడుగా ఇమ్మానుయేలుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గో 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 నెక్స్ట్ 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 నెక్స్ట్. ఓ చూడండి, ఇది అది. ఓకే, సత్యాన్వేషకులారా, దేవుని వెతుకువారులారా, చూడండి, సర్వలోకానికి దేవుడు ఒక్కడే, సర్వభూమికి రాజు ఒక్కడే, సర్వశరీరులకు రక్షకుడు ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దివ్య మహిమగల పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవండి. ఇందులో మహాదైవ జ్ఞానం కలదు. అవును, సర్వలోకానికి దేవుడు ఆయనే రాజు, ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇది పాస్టల్ అంటిస్తూ ఉంటాం. ఈ రకమైన పరిచయం కూడా మేము చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గో 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 నెక్స్ట్ 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 నెక్స్ట్. ఓకే, ఇది కూడా సేమ్ అదే పాస్టల్ మీకు మేము తెలియపరుస్తూ ఉన్నాం. గో 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 నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. హే ఓగో, యేసుక్రీస్తు ప్రభు. ఈ స్పెట్స్ చూడండి, అద్భుతంగా ఉంది. ఇలాంటి స్పెట్స్ ఎక్కడ చూడరు ప్రపంచంలోనే. మా దగ్గర యేసు వాక్యంతో కూడిన స్పెట్స్ ఉంది, చాలా బాగుంది. ఓకే, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నిన్ను ఆదరించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఆమేన్. గో 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 నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఇంకో పాంప్లెట్స్ పరిచర్య చూసారు కదా, పాంప్లెట్స్ పరిచర్య చాలా అద్భుతంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ రకంగా కూడా పాంప్లెట్స్ ప్రకటిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గో 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 పాంప్లెట్స్ పరిచర్య. తర్వాత చూడండి, ఇంకొకటి వచ్చింది. ఇది కూడా మేము పాస్టల్ అంటించడం జరిగింది. సత్యాన్వేషకులారా, దేవుని వెతుకు వారులారా, నువ్వు డాక్టర్ అయినా, సినీ యాక్టర్ అయినా, మంత్రి అయినా, ప్రధానమంత్రివైనా, ధనవంతుడివైనా, కడు బీదవాడవైనా, రోగువైనా, ఘోర పాపమైనా, యేసు వైపు చూడు, ఆయన నిన్ను రక్షించును. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందుడు. యేసే మార్గం, సత్యం, జీవం. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. దివ్య మహిమ గల పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవండి. ఇందులో మహాదైవ జ్ఞానం కలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్షణ మందిరం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. గో 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 నెక్స్ట్ 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 నెక్స్ట్. ఓకే 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 సువార్త దర్శిని కొన్ని మాటలు చెప్తుంది, విందాం మనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందడి. యేసే మార్గం, సత్యం, జీవం. ఆయన నమ్ముకుంటే నిత్య జీవం వస్తుంది. ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం వస్తుంది. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే శక్తిమంతుడు. ఆమేన్. దేవుని నామమున ఆమేన్. గో 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 నెక్స్ట్ నెక్స్ట్. చాలా అద్భుతంగా సువార్త ప్రకటిస్తుంటుంది సువార్త దర్శిని. మరొక మేము సువార్తలో వాడుతున్నటువంటి బోర్డు ఒకసారి చూద్దాం. ఈ రకమైన ఫ్లాక్స్ బోర్డులు కడుతూ ఉంటాం. యేసు నిన్ను పిలుచున్నాడు, త్వరగా రమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రకమైనటువంటి పరిచర్య కూడా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, త్వరగా దర్శిని. ప్రైజ్ ది లార్డ్. హాయ్ దర్శిని. ఇంతవరకు చాలా చక్కగా మరి మేము చేస్తున్నటువంటి పరిచర్య
చేస్తూ ఉన్నారు. పిల్లల్ని బహుగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు మనం విందాం. కొన్ని మాటలు విందాం. దేవుని స్తోత్రం. చెప్పమ్మా, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి గల దేవుడు చెప్పమ్మా ఒకసారి. ఆయన చాలా గొప్ప దేవుడు. గుండె చెదిరిన వాడిని బాగు చేసే దేవుడు, కృంగిన వాడిని లేవనెత్తే దేవుడు, పెంట కుప్ప మీద ఉన్న వాళ్ళని పైకి లేపే దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మన కోసం ప్రాణం పెట్టి సమాధానం తిరిగిన దేవుడు. ఆయన ఒకే ఒక్క దేవుడు, ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అమ్మలారా ఏలారా, అమ్మలారా ఐలారా, ఆయన నమ్ముకోండి. ఆయన నిజమైన దేవుడు. ఆయనే మనల్ని సృష్టించిన వాడు. ఇదంతా జరిగింది మా కోసం కాదు, అవును, మనందరి కోసం. ఇది మీరు నమ్ముకోవాలని, నిజమైన దేవుడు తెలుసుకోవాలని ఇదంతా మీకు తెలియజేస్తున్నాము. ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. చూడండి, అంతేకాకుండా ఇక యేసు మన కొరకు చనిపోయిను, ఇలాగా బనీల ద్వారా కూడా సువార్త ప్రకటించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. బ్యాక్ సైడ్ తిరిగమ్మా. ఓకే, పరలోకానికి మార్గం యేసే. ఈ రీతిగా సువార్త ప్రకటించబడుతుంది. నిండారుగా ఈ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు బహుగా ఈ బిడ్డలను రాబోతున్న కాలములో బలంగా దేవుడు తన సేవలో పరిచర్లో సువార్తలో వాడుకును గాక. ఆమేన్. మా అందరి కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుకుంటూ మేము ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. సువార్త దర్శిని పడిపోయింది, తలకి 52 కుట్లు పడ్డాయి. కానీ సాక్షిగా దేవుడు నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు. మీ అందరికీ చాలామందికి తెలుసు, సర్వలోకానికి దేవుడు ఒక్కడని యూట్యూబ్లో కూడా చాలా వైరల్ అయింది. ఇంత ఘనతగా దేవుడు నిలబెట్టుకుని వాడుకుంటున్నందుకు తనని బ్రతికించిన దేవుడి కొరకు అనేక మంది ఎదుట అనేక సంఘాల్లో కూడా సాక్ష్యం చెప్తున్న ఈ బిడ్డను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.